ఈ బోకుగాడు వీళ్ళు ఈడ చేసింది ఏం చేసిరో తెలుసా? సారా కాసే వ్యాపారం వీళ్ళు చేసింది. ఉంటాయి కదా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ అమ్ముకుంటూ దాంతోపాటు అది సైడ్ బిజినెస్. మెయిన్ బిజినెస్ ఏంటంటే సారాయి. ఇంకా తాగిన తర్వాత ఏం కావాలనిపిస్తుంది ఎవరికైనా సరే? అమ్మాయిలు కావాలనిపిస్తుంది. సో అట్లా అమ్మాయిలు కూడా సప్లై అయితే జరిగేది అనమాట ఇక్కడ. ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నా, ఇంకా డైరెక్ట్ చెప్తే బాగుండదులేండి. ఒక 3 to 4 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళనమాట లేడీస్ ఎప్పుడు. ఇంకా దేనికనేది మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేను ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం బురద బురద బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవ? పోయి తాగు, మీ ఇంటి ముందే నీళ్ళు. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇది చెప్తాడు కదా బ్రో, ఇది మా నాన్న వాచ్మెన్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మనోడు ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయాలి అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడిండు. ఎందుకు అబ్బా అనుకున్నా. ఓకే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆయన బెట్టింగ్ లో డబ్బులు ఎట్లా పోగొట్టుకున్నాడంటే, మేము చూసినాం అన్న వీడియో, అదంతా సొల్లు నా కొడుకు సొల్లు చెప్తున్నాడు అని చెప్పేసి చెప్పారు అనమాట అక్కడ ఊరు.